ఈ కాలపు హిందువులు అందరూ కాదు కానీ అత్యధికులు తమ గతం మర్చిపోయారు. తమ పూర్వుల పౌరుషం, శౌర్యం, దేశం కోసం, ధర్మం కోసం వారు చూపిన పరాక్రమం, చేసిన త్యాగం, ఆత్మార్పణం వారిలో 100కి 90 మందికి తెలియదు. గతం సరిగా తెలిస్తే తప్ప వర్తమానం అర్థం కాదు, భవిష్యత్తుకు దారి దొరకదు. గర్వించదగిన గతాన్ని మరిచారు కాబట్టే ఈ కాలపు హిందువులకు తమ ప్రస్తుత దుస్థితి అర్థం కావటం లేదు. దాని నుంచి బయటపడే దారి కనుక్కోవాలన్న ఆలోచనే కలగటం లేదు. దానికి హిందువులను నిందించి ప్రయోజనం లేదు. తప్పు వారిది కాదు. అసలు పాపాత్ములు ఎవరంటే చరిత్రను వక్రీకరించి, తప్పుడు చదువులు చదివించి, తప్పుడు వాదాలు తెచ్చి రుద్ది, పథకం ప్రకారం వారి బుద్ధిని పెడదారి పట్టించిన విదేశవాళీ మెకాలీలు, వారి దేశవాళీ మానస పుత్రులు, చిరకాలంగా విద్యను కబ్జా చేసిన మార్క్సిస్టు గంతల కమ్యూనిస్టులు, కల్తీ లేని కమ్యూనలిస్టులు, మిషనరీల పక్కా ఏజెంట్లు. వీరు అసలు విలన్లు. మరీ ముఖ్యంగా స్వతంత్రం అనబడేది వచ్చాక నెహ్రూ, ఇందిరల మార్కు సూడో సెక్యులరిస్టు క్షుద్ర ప్రయోగాల ద్వారా చదువులకు జరిగిన చేతబడి ఫలితంగా ఈ దేశంలో చదువుకున్న వారికి మతులు పాడయ్యాయి. భారతదేశం ఒక నానాజాతి సమితి. మొదటి నుంచి ఈ దేశం ఒక రైల్వే స్టేషను. ఎవరు పడితే వారు ఇందులోకి యథేచ్ఛగా వస్తుంటారు, అందినంత ఆక్రమిస్తారు, దోచుకుంటారు, ఇక్కడే స్థిరపడతారు. భారతీయులకు జాతీయ దృష్టి, దేశభక్తి, సైనిక శక్తి ఏనాడు లేవు. వేదం, శాస్త్రం, జ్ఞానం, తత్వం అంటూ ఎడతెగని చర్చలు, తపస్సులు చేయటమే తప్ప తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో వారికి పట్టేది కాదు. కత్తిపెట్టి ఎవరు వస్తే వారికి నిస్సహాయంగా లొంగిపోవటమే కానీ ధైర్యంగా ఎదుర్కోవటం ఇండియన్లకు చేత కాదు. ఆర్యులు, ఇరానియన్లు, గ్రీకులు, పార్థియన్లు, సిథియన్లు, కుషాన్లు, అరబ్బులు, తురుష్కులు, పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, బ్రిటిష్ జాతీయులు ఇలా ఒకరి తర్వాత ఒకరుగా విదేశీయులు చేసిన వరుస ఆక్రమణలే తప్ప ఈ దేశానికి జాతీయ చరిత్ర అంటూ ఏదీ లేదు. విదేశీ దురాక్రమణలపై జాతీయ ప్రతిఘటన అనేది ఉండేది కాదు. పైగా ఈ దేశంలోని రాజులు పరస్పరం కలహించుకొని బయట దేశాల వారితో చేతులు కలిపేవారు. 12వ శతాబ్దం చివరిలో మహమ్మద్ ఘోరీ మనలో ఒక రాజు జయచంద్రుడి ఆహ్వానం మీద దైవదూతల అట్టే దండెత్తి వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ను ఇట్టే ఓడించగానే భారతదేశం అవలీలగా ముస్లింల వశమైంది. 1206లో ఢిల్లీ సుల్తానేట్ స్థాపన మొదలుకొని 1707లో మొఘల్ పాదుషా ఔరంగజేబ్ మరణించేదాకా దేశంలో మహమ్మదీయ పరిపాలన నిరాఘాటంగా సాగింది. ఇది స్కూళ్లలో, కాలేజీల్లో మన పిల్లలకు నేర్పిస్తున్న దేశ చరిత్ర. Seldom in human history has a country so large, so populous and so civilized been conquered so easily by commonplace Arabs and Turks. The cities of northern India fell like autumnal leaves. ఇంత విశాలమైన, ఇంత పెద్ద జనాభా గల, ఇంత నాగరికమైన దేశం అతి సాధారణ అరబ్బులకు, తురుష్కులకు వశమవటం మానవ చరిత్రలో అరుదు. శిశిరంలో ఆకులు రాలినట్టు ఉత్తర భారత నగరాలు పడిపోయాయి అంటాడు మహమ్మద్ హబీబ్. హ్యాడ్ ది ఇండియన్ మాసెస్ రెసిస్టెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టర్కిష్ రూల్ ఇన్ ఇండియా, ది ఘోరిడ్స్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు రిటైన్ ఈవెన్ అన్ ఇంచ్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. భారత ప్రజలు ప్రతిఘటించి ఉంటే ఘోరీలు భారత భూమిలో అంగుళం కూడా పట్టుకోగలిగేవారు కాదంటాడు కేఏ నిజామి. చిరకాలంగా తమను అణిచిపెట్టిన మనుధర్మానికి ప్రత్యామ్నాయంగా షరియత్ కనిపించేసరికి బడుగు జీవులు ఇష్టంగా దాన్నే ఎంచుకున్నారు. ఎప్పుడో జరిగి ఉండవలసిన సామాజిక పరివర్తన అప్పుడు జరిగింది కనుక దాన్ని జయించడం అనటానికే వీల్లేదు అంటాడు మార్క్సిస్టు మహోపాధ్యాయుడు హబీబ్. ఇలాంటి మహామహులు రాసిన తప్పుడు రాతలనే ప్రామాణిక చరిత్రగా అచ్చోసి విద్యార్థుల మీద రుద్దేటప్పుడు వాటిని బుర్రలోకి ఎక్కించుకున్న నవతరాల వారికి తమ జాతి అసలు ఘనత, తమ పూర్వుల శౌర్యం, పౌరుషం, జగదేక పరాక్రమం ఎలా తెలుస్తాయి? 1000 ఏళ్ల ధర్మయుద్ధం సిరీస్లో ఇప్పటికీ 500 సంవత్సరాలకు పైగా చరిత్రను మనం సింహావలోకనం చేశాం. భారతదేశాన్ని ఆక్రమించటానికి
5 శతాబ్దాలకు పైగా మహమ్మదీయ మహాసైన్యాలు విడవకుండా దాడులు దండయాత్రలు ఎన్ని చేసినా భారతీయులు భీకరంగా పోరాడి ఎన్నో కష్టాలు పడి శత్రు దురాక్రమణ బారి నుంచి దేశాన్ని రక్షించుకున్న వైనాలను వివరంగా గమనించాం. పర్షియన్, ఈజిప్షియన్, మెసొపటేమియా వంటి ప్రాచీన నాగరికతలు, పాలస్తీనా, సిరియా, ఇరాన్, ఇరాక్, ఈజిప్టులలో ఒకప్పుడు మహావైభవంగా వెలిగిన బైజాంటైన్, సస్సానిడ్ మహా సామ్రాజ్యాలు ఇస్లామిక్ ఉప్పెనలో పేక మేడల్లా కూలాయి. వీరులు, శూరులు, మహాయోధులు అనుకున్న జాతులు తమ భాష, సంస్కృతి, నాగరికత అన్నీ కోల్పోయి ఇస్లామిక్ పులుసులో కలిసిపోయాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో అనేక రాజ్యాలను అవలీలగా జయించి జిబ్రాల్టర్ జలసంధి నుంచి సింధు నదీ తీరం వరకు ఎదురు లేకుండా చెలరేగిన మహమ్మదీయ మహాశక్తితో హోరాహోరీగా పోరాడి నిలువరించగలిగిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఒక్క హిందూ జాతికే దక్కింది. 636లో మహారాష్ట్రలో ముంబై సమీపాన థానాలో అరబ్బుల దాడి జరగగా ఆ తర్వాత 570 ఏళ్లకు 1206 సంవత్సరంలో కానీ లాహోర్లో సుల్తాన్గిరిని తురుష్కులు స్థాపించలేకపోయారు. ఇంత సుదీర్ఘకాలం ఇస్లామిక్ ఆక్రమణ యత్నాలను అద్భుతంగా ప్రతిఘటించి తమ దేశాన్ని, సంస్కృతిని పదిలంగా కాపాడుకోగలిగిన వీరుల జాతి లోకంలో మరొకటి లేదు. విచిత్రం ఏంటంటే మన దౌర్భాగ్యం కొద్దీ మన పాలబడిన రొమిల్లా థాపర్, ఆర్ఎస్ శర్మ, హబీబ్, నాజిమ్ తక్కుంగల చరిత్రకారులు భారతీయుల ప్రతిఘటన అంతిమంగా విఫలమై భారతదేశం ఎట్టకేలకు ముస్లిం దురాక్రమణకు లోను కావటం మీదే తమ దృష్టినంతా కేంద్రీకరించారు. దానికి ముందు ఏకంగా 570 ఏళ్ల పాటు భారతీయులు జరిపిన అద్భుత పోరాటాల ఘన చరిత్రను దుర్బుద్ధిపూర్వకంగా పక్కన పడేశారు. జగమెరిగిన తొలితరం తెలుగు చరిత్రకారుడు కొమర్రాజు లక్ష్మణరావు గారు తన మహమ్మదీయ మహాయుగము గ్రంథం పీఠికలో ఏమన్నారంటే, హిందువులు ముసల్మానులకు సామాన్యముగా వశులు కారైరి. వారు తురుష్కులను పూర్తిగా సార్వభౌమత్వము అనుభవింపనీయలేదు. ఒకానొకప్పుడు ఓడిపోయినను మరల ప్రోత్సాహము తెచ్చుకొని తమ స్వాతంత్ర్యము అనుభవించుచుండరి. హిందువులు ముస్లిములతో సమానముగా పోరాడిరి. ఇదివరకు చరిత్రలు వ్రాసిన వారు మహమ్మదీయుల దిగ్విజయములను, హిందువుల పరాజయములను మాత్రము వర్ణించిరి. హిందువులకు కలిగిన జయములను, వారోడిపోయిన యుద్ధములలో చూపిన అద్వితీయ శౌర్య సాహస స్వదేశ అభిమానములను, వారి పరాజయములకు గల మోసము మొదలైన కారణములను చక్కగా వివరించిన వారు కారు. హిందువుల కీర్తిప్రద పరాజయములను, గ్లోరియస్ డిఫీట్స్ను కూడా వర్ణించినారు కారు. బహుయుద్ధములలో హిందువులు అభిమన్యుని వలె పోరాడి ఆ సూర్యుని వలనే మోసమునకు లోనై పరాజితులైరి. ఇదివరకు హిందూ దేశ చరిత్ర వ్రాసిన వారందరూ అభిమన్యుడు చచ్చనందురు, అతడి పౌరుషము వర్ణింపరు అన్నారు లక్ష్మణరావు గారు. నాటికి నేటికి పరిస్థితి మారిందేమీ లేదు. 116 ఏళ్ల కింద కొమర్రాజు వారు బాధపడుతూ రాసిన ఈ మాటలు ఈ కాలపు అధికారిక చరిత్ర లేఖకులకు చక్కగా సరిపోతాయి. సరే, కారణాలు ఏమైతేనేమి తురుష్కుల దురాక్రమణను నిలువరించే ప్రయత్నం విఫలమైంది. 1192లో తారాయణ్ అనే స్థానేశ్వర్ వద్ద రెండో యుద్ధంలో ఘోరీ చేతిలో పృథ్వీరాజు ఓడిపోయాడు. 2 ఏళ్ల తర్వాత చందవారు యుద్ధంలో కనౌజు మహారాజు జయచంద్రుడు కూడా నేల కొరగటంతో ఉత్తరాదిన మహమ్మదీయుల దురాక్రమణ దూకుడుకు ముకుతాడు వేయగల హైందవ మహాసామ్రాజ్యం అంటూ లేకుండా పోయింది. ఇక అంతటితో హిందువుల ప్రతిఘటన ఆగిపోయిందా? హిందూ ద్వేషులైన కుహనా చరిత్రకారులు చెబుతున్నట్టు హిందూ దేశం అవలీలగా తురుష్కుల పరమైందా? లేదు. మరో 5 శతాబ్దాల పర్యంతం సాగిన రెండో మహాపోరాటం అప్పుడే మొదలైంది. 1192 యుద్ధంలో పృథ్వీరాజు ఓటమితో హిందూ దేశం అనాయాసంగా మహమ్మదీయుల వశమైందన్న అభిప్రాయం తప్పు. ఆ తర్వాత 14 ఏళ్లకు 1206లో కానీ మహమ్మద్ ఘోరీ ఉత్తరాధికారి కుతుబుద్దీన్ లాహోర్లో సుల్తానేట్ను స్థాపించలేకపోయాడు. దాని తర్వాత 86 ఏళ్ళు గడిచాక కానీ జలాలుద్దీన్ ఖిల్జీ తనను తాను ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకోలేదు. 1192లో పృథ్వీరాజు వీర మరణం మొదలుకొని 1301లో అతడి వంశజుడు హమ్మీర దేవ అల్లావుద్దీన్ ఖల్జీ చేతిలో హతమయ్యేంత వరకు
చాహమానా వంశ ప్రభువులు ఢిల్లీ, అజ్మీర్ ప్రాంతాలలో తరాల తరబడి ముస్లిములతో హోరాహోరేగా పోరాడుతూనే ఉన్నారు. శతాబ్దానికి పైగా లెక్కలేనన్ని యుద్ధాలు చేసిన ఢిల్లీ సుల్తానేట్ ప్రాభవం ఢిల్లీ దాని చుట్టుపట్ల జిల్లాల్లో 250 మైళ్ళ వ్యాసార్థాన్ని మించలేదు. దాని వెలుపల గ్రామీణ ప్రాంతాలన్నీ హైందవ ప్రభువుల ఆధిపత్యంలోనే ఉన్నాయి. ఢిల్లీ సుల్తానేట్ ప్రాంతాలకు వెలుపల అన్ని వైపులా చిన్నా పెద్ద హిందూ రాజ్యాలు ఉండి నిరంతరం తురకలపై పోరాడుతుండేవి. 14వ శతాబ్దం ఆరంభం వరకు చందేలా వంశస్థులు పాలించిన జిజాక భుక్తి, పరమార ప్రభువుల మాళవ రాజ్యాలు, చాళుక్యుల గుజరాత్ రాజ్యం సుల్తాన్లకు పక్కలో బల్లేలా నిలిచాయి. ఇక దక్షిణాదిన యాదవరాజులు, కాకతీయులు, విజయనగర ప్రభువులు, పాండ్యులు 13, 14 శతాబ్దాలలో ఢిల్లీ సుల్తాన్ల కంటే శక్తివంతమైన రాజ్యాలనే ఏలారు. కానీ విదేశీ దురాక్రమణదారుల ఆస్థాన చరిత్రకారులు, అనంతర కాలంలో వారి కీర్తిగానం చేసిన విదేశీ స్వదేశీ మేధావులు తమ వక్ర దృష్టినంతా సుల్తాన్ల ఏలుబడి మీదే కేంద్రీకరించడంతో ఆ సుల్తాన్ల నీడ పడని దేశంలోని సగానికి పైగా భూభాగాలు, అక్కడి రాజ్యాలు ఇస్లామిక్ కత్తికి ఎదురొడ్డి నిలిచి ఎల్లెడలా హైందవ ధర్మవీరులు చేసిన పోరాటాలు సర్కారీ చరిత్రలకు ఎక్కకుండా మరుగున పడిపోయాయి. ది పాపులర్ నోషన్ that India fell an easy prey to the Muslims is opposed to historical facts. Yet no time was Islam triumphant throughout the whole of India. Hindu dynasties always ruled over large areas. At the height of Mohammedan power, Hindu princes paid tribute. But even this supremacy of Delhi lasted for little over a century. 1578 to 1707. Before the end of that brief period, the Hindus had begun the work of reconquest. The advance of the English power at the beginning of 19th century alone saved the Mughal Empire from passing to the Hindus. హిందూ దేశం ముసల్మాన్లకు సులువుగా స్వాధీనమైందన్న బహుళ జనాభిప్రాయం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమైనది. హిందూ దేశమంతటినీ ఇస్లాం ఎప్పుడూ జయించలేదు. హిందూ రాజవంశాలు ఎల్లప్పుడూ విశాల ప్రాంతాలను పరిపాలిస్తూనే ఉన్నాయి. మహమ్మదీయ శక్తి మహాప్రచండంగా ఉన్న కాలంలో హిందూ రాజులు కప్పం కట్టేవారు. ఆ రకమైన ఢిల్లీ సర్వం సహాధిపత్యం 1578 నుంచి 1707 వరకు, అంటే ఒక శతాబ్దం కంటే కొంచెం ఎక్కువ కాలం మాత్రమే సాగింది. అది కాస్త ముగిసేలోపే హిందువులు తమ రాజ్యాన్ని తిరిగి జయించే కార్యం మొదలుపెట్టారు. 19వ శతాబ్ద ఆరంభంలో ఇంగ్లీష్ పవర్ విజృంభణ ఒక్కటే మొఘల్ సామ్రాజ్యం హిందువుల పరం కాకుండా కాపాడింది అని సుప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు సర్ విలియం విల్సన్ హంటర్ ది ఇండియన్ ఎంపైర్ గ్రంథం 270 పేజీలో కుండబద్దలు కొట్టాడు. ఆ దొరగారు చెప్పింది కూడా మొదటి సగం మాత్రమే కరెక్ట్. మొఘలుల తర్వాత భారత రాజ్యాధికారం హిందువుల చేతికే వెళ్ళింది. మొఘలాయుల పతనానికి, ఇంగ్లీష్ వారి ఆధిపత్యానికి నడుమ శతాబ్దానికి పైగా మరాఠా మహాసామ్రాజ్యం వైభవంగా విలసిల్లింది. విధివశాత్తు కాలం కలిసి వచ్చి ఉత్తర భారతంలో 13వ శతాబ్ద ఆరంభంలో తురుష్కులు పాగా వేయగలిగినా ఆ తర్వాత మొత్తం దేశం వారికి పాతాక్రాంతమైంది లేదు. ముస్లిముల ఆక్రమణ కొనసాగిన 5 శతాబ్దాల కాలంలో అస్సాం మొత్తం సర్వస్వతంత్రంగా నిలబడింది. ఒడిశా 3.5 శతాబ్దాల పాటు మహమ్మదీయ దురాక్రమణను నిరోధించగలిగింది. గుజరాత్ మాళవ రాజ్యాలు 13వ శతాబ్దం చివరి వరకు స్వతంత్రంగా నిలవగలిగాయి. మహారాష్ట్ర రాజపుత్ర స్థానాలలోని కోటల్లో, కొండల్లో స్వాతంత్ర్య పోరాట జ్వాలలు నిరంతరం మండుతూ అద్భుత వీరగాథలకు ఆటపట్టు అయ్యాయి. తురుష్కుల దురాక్రమణ పీడ విరగడ చేయటానికి మరో 5 శతాబ్దాల పాటు సాగిన మలి సంగ్రామంలో మలుపుకో మహావీరుడు లేక వీరనారి కనపడతారు. అడుగడుగునా వీర హిందువులు విదేశీ ముష్కరుల దురాక్రమణను అడ్డుకున్నారు. ప్రాణాలను లెక్క చేయక మాతృభూమి పరిరక్షణ కోసం రక్తం ధారపోశారు. మహాత్యాగాలు చేశారు. అద్భుత పరాక్రమం చూపారు. చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం అయిన ఆ లోకోత్తర వీర గాథలను 1000 ఏళ్ల ధర్మయుద్ధం ద్వితీయార్థంలో సాధ్యమైన మేరకు ఇకపై వరుసగా గుర్తు చేసుకుందాం.